ధ్యానం ప్రారంభమవుతుంది. జీపీఎస్ ధ్యానం అంటే ధ్యానం బుద్ధితో కూడిన ప్రయాణం కదా! అది ప్రారంభమయ్యేది ఇక్కడి నుంచే. ప్రాణమయ కోశంలో తన పని పూర్తి చేసుకున్న తర్వాత విశ్వశక్తి నెక్స్ట్ కోశం మనోమయ కోశంలో ప్రవేశిస్తుంది. మనోమయ కోశం దానికి ఎందుకంటే ఈ సబ్ కాన్షియస్ మైండ్ అచేతన మానసం అక్కడ ఉంటుంది కాబట్టి దానికి మనోమయ కోశం అని పేరు వచ్చింది. పోతే నార్మల్గా ఏంటంటే ఈ మనోమయ కోశం అచేతన మానసం అక్కడ ఉండేది. అచేతన మానసం నిద్రాణ స్థితిలో ఉంటుంది. ఎప్పుడు మన చేతన మానసం పనిచేసినంత కాలం ఈ అచేతన మానసం నిద్రాణ స్థితిలో ఉంటుంది. దాని తత్వం అది మన సిస్టమ్ అరేంజ్మెంట్ అట్లా ఉందన్నమాట. అయితే మన ఛానల్లో మనం ఏం చేస్తున్నాం, విశ్వశక్తి ఆవాహన జరిగే ముందు శరీరము మనస్సు నిద్రపోతాయి కదా, విశ్రాంతి తీసుకుంటాయి కదా, ఇంకా అవి పనిచేయవు, మనస్సు ఆలోచనలు ఆగిపోతాయి కదా. అందువల్ల ఈ విశ్వశక్తి వచ్చి ఈ నిద్రాణమై ఉన్న అచేతన మానసాన్ని మేల్కొల్పుతుంది. అది విశ్వశక్తి ప్రభావం ఉంది. అచేతన మానసం మేల్కోవడానికి విశ్వశక్తి ప్రభావం ఉంది. ఆ విధంగా విశ్వశక్తి ప్రభావంతో అచేతన మానసం మేల్కొంటుంది. ఈ అచేతన మానసమే థర్డ్ ఐ జ్ఞాన నేత్రం అంటారు. దీన్నే జ్ఞాన నేత్రం అంటారు. ఈ జ్ఞాన నేత్రం మేల్కోవటం ఒక స్థితి, తర్వాత వికసించటం రెండో స్థితి. మేల్కోవటం అంటే ఊరికే ఆ నిద్రాణ స్థితి నుంచి మేల్కొంటుంది అనమాట. అలా మేల్కొన్నప్పుడు మనకు కొన్ని శక్తులు వస్తాయి. ఎలా ఈ చేతన మానసం యొక్క శక్తి ఒక 10% అయితే అచేతన మానసం యొక్క శక్తి 90% అవుతుంది. అన్ని రెట్లు ఎక్కువ. అచేతన మానసం యొక్క శక్తి అన్ని రెట్లు ఎక్కువ. అందువల్ల ఇప్పుడు ఈ చేతన మానసం ఈ 10 రెట్లకి 10% శక్తి గల చేతన మానసమే ఇన్ని చేస్తున్నదే, ఎన్నో సృష్టిస్తున్నదే. అటువంటిది 90% శక్తి గల అచేతన మానసం ఏదైనా చేయగలుగుతుంది అనమాట. అది ఈ అచేతన మానసం యొక్క విశేషం. అదే అచేతన మానసమే థర్డ్ ఐ జ్ఞాన నేత్రం. ఈ జ్ఞాన నేత్రం మెలుకున్నప్పుడు మనకి కొన్ని అనుభవాలు వస్తాయి. అలా అవేంటంటే విశ్వశక్తి ఆవాహన వల్ల అవి కూడా విశ్వశక్తి ప్రభావంతో వస్తాయి. మరి మనకు సూక్ష్మ శరీరం అని, పూర్వజన్మ స్మృతులని, ఇతర లోకాలను దర్శించడం, ఇలాంటి అనుభవాలు ఇది మేల్కొన్నప్పుడు వస్తాయి. ఇక పూర్తిగా వికసిస్తుంది. అది కూడా విశ్వశక్తి ప్రభావంతో ఈ అచేతన మానసం పూర్తిగా వికసిస్తుంది. అలా పూర్తిగా వికసించినప్పుడు ఇంకా మనకు మానవాతీత శక్తులు వస్తాయి. మానవాతీత శక్తులు అంటే టెలిపతి అని, టెలియాండరీ అంటే దూరంలో ఉన్నటువంటి మనుషుల్ని మన యొక్క ఆలోచనలతో, మన యొక్క భావాలతో ఇన్ఫ్లుయెన్స్ చేయటం టెలిపతి. అట్లాగే అన్నీ తెలుసుకోవటం కూడా. ఇప్పుడు ఒక విషయం గురించి ఎవరన్నా మిమ్మల్ని అడుగుతారనుకోండి, అప్పుడు ఈ థర్డ్ ఐ ప్రభావం వల్ల వాడు అడిగేదాని యొక్క విశేషాలు మనకు తెలుస్తాయి ముందుగానే. అలా టెలియాండరీ అంటారు. ఆ విధంగానే అనేకమైన మానవాతీత శక్తులు వస్తాయి అప్పుడు. అది ఈ విశ్వశక్తి ప్రభావం. తర్వాత పత్రికారు ఏమంటారంటే, నేను మిరకిల్స్ ఆఫ్ మెడిటేషన్ పుస్తకం రాశాను కదా, మిరకిల్స్ ఆఫ్ మెడిటేషన్, అందులో అనుభవాలని మిరకిల్స్ అని నేను అన్నాను. కానీ పత్రికారు ఏమంటారంటే అవి మిరకిల్స్ కాదు, థర్డ్ ఐ ఎక్స్పీరియన్స్ అంటారు. థర్డ్ ఐ ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, అచేతన మానసం మేల్కొని దాని యొక్క ప్రభావం చూపించటం. అలా అది పత్రికారు చెప్పినట్టే మనం అనుకున్నప్పటికి కూడా అవి అద్భుతాలే. అవి జరిగే అద్భుతాలే కాబట్టి మిరకిల్స్ అని కూడా అనొచ్చు, తప్పేం లేదు.
ఇక నేను టైం ఉంది. శ్రీకాంత్ టైం ఉందా ఇక? శ్రీకాంత్ ఎస్ సార్, చెప్పండి సార్, పర్లేదు, టైం ఉంది సార్. టైం ఉందా? టైం ఉంది, టైం ఉంది సార్, మీరు చెప్పచ్చు సార్. ఆపేద్దామా? లేదు, చెప్పండి సార్. సరే, అయితే నాకు ఎక్స్పీరియన్స్ జరిగింది. అదొక అద్భుతమైనటువంటి అనుభవం. అదేంటంటే మా జ్ఞానోదయ అపార్ట్మెంట్ ఉంది కదా, దానికి ఆ అసోసియేషన్ ఉంది. జ్ఞానోదయ అపార్ట్మెంట్ దానికి నేను ప్రెసిడెంట్గా ఉండేవాడిని. ఆ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అన్నీ చూసుకుంటుండేవాడిని. తర్వాత ఒక సందర్భంలో నేను మా పెద్దబ్బాయి వాళ్ళకి వెళ్ళి 2 నెలలు అక్కడ ఉండి వచ్చాను అన్నమాట. 2-3 అక్కడ ఉండి వచ్చాను. ఆ టైంలో కొన్ని మిస్‌మేనేజ్‌మెంట్ జరిగింది ఆ జ్ఞానోదయలో. ఆ మిస్‌మేనేజ్ జరగటం వల్ల ఒక వాటర్ బోర్డ్ ఉంటుంది. సూయేజ్ వాటర్ బోర్డు వాళ్ళు ట్యాక్స్ వేస్తారు. వాటర్ ట్యాక్స్ వేస్తారు. వాళ్ళు నిర్ణయిస్తారు. వాళ్ళు వేస్తారు. ఆ సందర్భంలో మా వాళ్ళు చేసిన కొన్ని పొరపాట్ల వల్ల మాకు 83,000 బిల్లు వచ్చింది. 83,000 బిల్లు వాటర్ ఛార్జెస్. అదేంటి మనమేమి వాడుకోలేదు కదా, ఇంత బిల్లు ఎట్లా వచ్చిందని నేను అడిగితే మా వాళ్ళు ఇదిగో ఇలా చేసాం, ఇలా పొరపాట్లు చేశారు. కొన్ని పొరపాట్లు చేశారు. డిస్కనెక్ట్ అయినటువంటి కనెక్షన్ని మళ్ళీ పెట్టించారు. అది పెద్ద పొరపాటు అన్నమాట. అందువల్ల వాళ్ళు నీళ్ళు వస్తున్నాయని ఛార్జెస్ ఎప్పటి నుంచో 10 ఏళ్ళ నుంచి ఛార్జెస్ చేశారు. అది ఏం చేయాలో అర్థం కాలేదు. సరే, నేను ఒక లెటర్ రాసి పంపించాను వాటర్ బోర్డు డైరెక్టర్కి. ఏమనంటే ఇట్లా మేము వాడుకోలేదు, అసలు ఆ పైపు లేదు, మాకు నీళ్లు సప్లై కాలేదు, కాబట్టి ట్యాక్స్ మేము పే చేయలేము అని చెప్పి. అయితే అక్కడ వాళ్ళు ఆ చిన్న లెటర్ చూసి వెనక వైపే యూ మస్ట్ పే ది చార్జెస్, అదర్వైజ్ యూ విల్ డిస్కనెక్ట్ యువర్ వాటర్ అని చెప్పి రాసి పంపించారు. ఇంకా అది ఫైనల్ అల్టిమేటం అన్నమాట. అప్పుడు నేనేం చేశాను, ఇంకా తప్పదని చెప్పి నేనే బయలుదేరి వెళ్ళాను అన్నమాట. నేను ఇంకా ఎవరు వాళ్ళని పంపిస్తే లాభం లేదు, నేనే బయలుదేరి వెళ్ళాను ఆయన్ని, ఆ డైరెక్టర్ని కలవటానికి. వెళ్ళి నాతో పాటు మన పిరమిడ్ మాస్టర్స్ కూడా వచ్చారు. మరి మధుసూదన్ రావు గారు, తర్వాత ఇంకెవరు 2-3 వచ్చారు, నాకు గుర్తులేదు. సరే, వాళ్ళు కూడా నాతో వచ్చారు. వచ్చిన తర్వాత నేను ఆ డైరెక్టర్ గారిని కలిశాను. కలిసి ఆయన ఎవరో నాకు తెలీదు. నేను చెప్పానన్నమాట, ఇట్లా ఇదిగో ఫోటో, మా పైపు డిస్కనెక్ట్ అయింది, మాకు వాటర్ సప్లై లేదు అప్పటి నుంచి, పైపులు కూడా డిస్మాంటిల్ చేశారు, ఇదిగో ఫోటోలు అని చెప్పి చూపించి, అందువల్ల మాకు ఈ ట్యాక్స్ ఈ ఛార్జెస్ మేము కట్టము అని చెప్పారు. ఆయన చెప్తుంటే ఆయన అంతా విని మన పిరమిడ్ మాస్టర్స్తో అన్నాడు, నాతో అనలా. వీరు నాకు ముందుగానే తెలుసు, వీరు నాకు బాగా తెలుసు. వీరు వాసవి పబ్లిక్ స్కూల్లో ఉన్నప్పుడు, ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు నేను వారిని కలిశాను. అయితే వారికి గుర్తులేదేమో. అక్కడ వాసవి పబ్లిక్ స్కూల్లో ఈయనంటే చాలా గౌరవం, ఇప్పటికీ ఆయన్ని గుర్తుపెట్టుకుంటారు, చాలా గొప్ప పనులు చేయించాడు అక్కడ అని చెప్తున్నాడు అనమాట. చెప్తుంటే అయితే మరి మధుసూదన్ రావు అడిగారు, అయితే వారి పని పూర్తవుతుందా అంటే, ఒక్క నిమిషం ఆలోచించి తప్పకుండా చేస్తాను, వారి కోసం తప్పకుండా చేస్తాను నేను. అయితే వారు మళ్ళీ రాక్కర్లేదు కదా అని అడిగారు. మన పిరమిడ్ మాస్టర్లు అడిగారు, నేను అడగల. అంటే ఇంకో వారు మళ్ళీ రాక్కర్లేదు, నేను నా పని పూర్తి చేస్తాను. 83,000 రైట్ ఆఫ్ చేయటం అంటే మామూలు విషయం కాదు. అది ఈ వాటర్ బోర్డులో జరిగే పని కాదు. అయినా సరే ఆయన అక్కడ తెలిసిన వాడు ఉండటం అది విశేషం. సడా ఎక్స్పీరియన్స్ ప్రభావం ఏంటంటే, అక్కడ నాకు తెలిసిన వాడు, నేను తెలిసిన వాడు ఉండటం అది విశేషం అన్నమాట. ఆయన ఇంకెవరు ఉంటే అయ్యేది కాదు ఆ పని, ఇంకెవరన్నా ఉన్నట్టుగా అయ్యేది కాదు, అది విశేషం. మెరికల్ అంటే అదే. ఆయన చివరికి ఆ 83,000 రైట్ ఆఫ్ చేశాడు. మాకు పెద్ద బాధ తప్పిపోయింది. అది విశేషం. అది నాకు అయినటువంటి థర్డ్ డే ఎక్స్పీరియన్స్ అనమాట. థ్యాంక్ యూ శ్రీకాంత్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ చెప్పారు. సో ఇలాంటి సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ మాకెప్పుడు
మార్గదర్శనం కింద ఉంటారు. మీరు రాసిన పుస్తకాలన్నీ కూడా భావితరాలకి మరి ఎంతో ఇన్స్పిరేషన్గా ప్రొవైడ్ చేస్తాయి, ఇన్స్పిరేషన్ ఇస్తాయి. సో ఎవరైతే కొత్తగా మెడిటేషన్లోకి వస్తున్నారో వాళ్ళు కనుక మీ పుస్తకాలు చదివితే కనుక ఈ ధ్యానం ఒక విశ్వరూపాన్ని మీ పుస్తకాల ద్వారా చూడగలుగుతారు. తర్వాత మీరు మా ఈ ఒక జూమ్ సెషన్లో రావడం అన్నది మా అందరికీ కూడా ఎంతో అదృష్టకరమైన విషయం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఎంతో అద్భుతమైన మనకి ప్రతి సెషన్లోనూ మీ యొక్క అనుభవాలు చెప్తున్నారు. సో యు ఆర్ మేకింగ్ దిస్ సెషన్ వెరీ వండర్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు మనం యథావిధిగా మనం బ్రహ్మర్షి ఎన్ఎస్ రావు గారి ఒక పుస్తకం ధ్యాన సత్యాలు, మరి మన సీనియర్ పిరమిడ్ మాస్టరు, తర్వాత కృష్ణా పిరమిడ్ సెంటర్ కి వైస్ ప్రెసిడెంట్ అయిన ప్రసాద్ పిఏవి ప్రసాద్ గారు మరి చదవమని నేను కోరుతున్నాను. సో బ్రహ్మర్షి ఎన్ఎస్ రావు గారి పుస్తకం ధ్యాన సత్యాల నుంచి ఆయన 3 చాప్టర్స్ మనకి చదివి వినిపిస్తారు. లాస్ట్ సెషన్ లో ఫస్ట్ 3 చాప్టర్స్ చదివి మనందరికీ వినిపించారు ఎంతో అద్భుతంగా. మరి ఐ రిక్వెస్ట్ పిఏవి ప్రసాద్ గారు టు రీడ్ ది 3 చాప్టర్స్ ఫ్రమ్ ది బుక్ ఆఫ్ బ్రహ్మర్షి ఎన్ఎస్ రావు గారు ధ్యాన సత్యాలు. పిఏవి ప్రసాద్. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే సార్. మొన్నటి నుంచి కంటిన్యూషన్. ఇప్పుడు సరి అయిన ఆహారం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ధ్యానులందరూ పాటించవలసిన ఆహార నియమాలు కొన్ని ఉన్నాయి. అవి పూర్తిగా శాకాహారం మాత్రమే భుజించాలి. రాజసాన్ని అనగా రజోగుణాన్ని పెంచే ఆహార పదార్థాలు అనగా వెల్లుల్లి వంటి వాటికి కూడా దూరంగా ఉండటం మంచిది. మితాహారం. వృద్ధాప్యంలో జఠరాగ్ని, జీర్ణశక్తి క్రమంగా తగ్గిపోతూ ఉండటం సహజం. కనుక వృద్ధులు, రోగుల పొట్ట అంటే జీర్ణాశయం సగభాగం మాత్రమే ఆహారంతో నింపాలి. మిగతా సగంలో సగం ద్రవ పదార్థాలకు, మిగిలిన భాగం గాలికి వదలాలి. అప్పుడు జీర్ణ ప్రక్రియ సజావుగా సాగిపోతుంది. యువతీ యువకులు మాత్రమే 2/3 వంతు ఆహారం, 1/3 వంతు గాలికి, నీటికి వదలాలి. పౌష్టికాహారం అంటే శరీర పోషణకు అవసరమయ్యే పిండి పదార్థాలు, కొవ్వులు, మాంసకృత్తులు, విటమిన్లు, లవణాలు సమపాళ్లలో ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అన్నం, పప్పులు, కూరలు, ఆకుకూరలు, పాలు, పెరుగు, నెయ్యి, పండ్లు మొదలైన వాటితో పౌష్టికాహారం లభ్యమవుతుంది. యుక్తాహారం. పైన చెప్పిన పౌష్టికాహారంలో కూడా మన శరీరానికి, తత్వానికి సరిపడేవి, హాని కలిగించనివి అయిన వాటినే స్వీకరించాలి. కొందరికి పాలు, పెరుగు సరిపడవు. మరికొందరికి కొన్ని ఆకుకూరలు, ఉదాహరణకు గోంగూర సరిపడవు. మరికొందరికి అతి చల్లటి పానీయాలు సరిపడవు. అటువంటి వారు ఆయా పదార్థాలను వదిలివేయాలి. శరీరానికి వంట పట్టే ఆహార పదార్థాలను మాత్రమే స్వీకరించాలి. దీన్నే యుక్తాహారం అంటారు. యుక్తమైన ఆహార విహారాదులు అంటే అలవాట్లు వల్లనే శరీరం ఆరోగ్యంగా ఉంటుందని గీతలో చెప్పబడింది కదా. ఆయుర్వేద శాస్త్రం ఆహారానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. అన్నం ఆరోగ్య స్వరూపం, కలౌ అన్నగత ప్రాణః అంటే ఆహారం ఆరోగ్యప్రదాయని. శరీర సమస్థితికి, వృద్ధికి ఆహారమే కారణం. అలాగే మనకు కలిగే అనారోగ్యానికి, వ్యాధులకు కూడా తినే చెడు ఆహారమే కారణం. రోడ్లు ప్రక్కన దుమ్ము పడిన ఆహారాలు, జంక్ ఫుడ్స్, నిల్వ ఉంచిన ఆహారాలు, చెడిపోయిన ఆహారాలు, మద్యము, మాంసము, కలుషితమైన నీరు, గాలి వల్ల రోగాలు సంభవిస్తాయి. వీటికి విరుగుడుగానే ధ్యానులు వీలైనంతసేపు ప్రకృతిలో గడపాలి. ప్రకృతిలో లభించే స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం అంటే ప్రాణశక్తితో నిండిన ఆహారం, ప్రాణవాయువులతో నిండిన గాలి మనకెంతో ఆరోగ్యాన్ని, బలాన్ని ఇస్తాయి. వేళకు భోంచేయటం చాలా ముఖ్యమని డాక్టర్లు మరీ చెప్తున్నారు.
అది అన్ని టానిక్ల కంటే ఎక్కువ బలాన్ని ఇస్తుంది. అర్ధరాత్రి, అపరాత్రి అనకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది తినడం వలన అనారోగ్యం, ఆయుక్షీణం కలుగుతాయి అంటారు. ఉదయ పలహారం ఎక్కువగాను, మధ్యాహ్నం భోజనం మామూలుగాను, రాత్రి భోజనం తక్కువగాను తీసుకోవటం ఆరోగ్యకరం అంటారు. భోజనానికి మధ్య 3 గంటల విరామం అవసరం. అలాగే రాత్రి భోజనం పడుకునే సమయానికి 2 గంటల ముందుగా పూర్తి చేయాలి. పంచభూతాత్మకమైన మన శరీరంలో ప్రవేశించే ఆహారం కూడా పంచభూతాలతో నిండి ఉంటుంది. ఆహారంలోని పంచభూతాలు దేహంలోని పంచభూతాలతో మిళితం కావాలి. ఆహారం జీర్ణ కావడం అంటే ఇదే. మిళితమైన ఏకమైన పంచభూతాల నుంచి ప్రాణశక్తి ఉద్భవిస్తుంది. ప్రాణశక్తి వల్లనే ప్రాణామయ కోశంలోని నాడీ మండలం శుద్ధి అవుతుంది. మానసిక శారీరక ఆరోగ్యం లభిస్తుంది. మౌనశక్తి నెక్స్ట్ చాప్టర్ ఇది. మౌనశక్తి మాట్లాడుతున్న మనస్సు కంటే మౌనంలో ఉన్న మనస్సు శక్తి చాలా గొప్పది. అందుకే మన ధ్యానులు మౌన ధ్యానాలు ఎక్కువగా చేస్తున్నారు. మహేశ్వర మహాపిరమిడ్లో కొందరు ధ్యానులు 48 గంటల మహామౌన ధ్యానం చేశారు. 48 గంటల సేపు ఏమీ మాట్లాడకుండా మౌనంలో ఉండగలగటం సామాన్యమైన విషయం కాదు. ఆ ధ్యానులు అనంతమైన విశ్వశక్తిని పొంది ధ్యానంలో అంతిమమైన సమాధి స్థితిని చేరుకోగలుగుతారు. వారి ఆరా కూడా వృద్ధి చెందుతుంది. ముఖములో వర్చస్సు కనపడుతుంది. ఆధ్యాత్మిక ఆరోహణ అంటే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోవడం జరుగుతుంది. ఆధ్యాత్మిక స్థితి పెరుగుతుంది. గొప్ప ఆధ్యాత్మిక గురువు తిరువణ్ణామలై మౌనముని రమణ మహర్షి మౌనంలో అన్ని శక్తులు సాధించిన అనుభవాన్ని ఒకసారి తలుచుకుందాం. ఆయన తమిళనాడు రాష్ట్రంలోని మదురై సమీపాన ఉన్న తిరుచులి అనే గ్రామంలో కీర్తి శకం 1879లో జన్మించారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకట్రామన్ అయ్యర్. చిన్నతనం నుండే ఆధ్యాత్మిక చింతనలో ఏకాంత జీవనానికి ఇష్టపడేవారు. స్కూల్లో చదువంటే శ్రద్ధ లేక క్లాసు వదిలేసి ఏకాంతంగా ఏ చెట్టు క్రింద కూర్చొని ధ్యానం చేసుకునేవారు. అయితే ఒక్కసారి విన్న విషయాన్ని తిరిగి చెప్పగల ఏక సంతాగ్రాహి. కానీ తన చదువు యందు నిర్లక్ష్యానికి పాఠశాలలోనూ ఇంట్లోనూ శిక్షకు గురి అయ్యేవాడు. ఇంగ్లీష్ చదువు కొరకు మధురైలోని మేనమామ గారింటికి పంపబడ్డాడు. అక్కడ నిత్యం మీనాక్షిదేవి దర్శనం చేసుకుని తన్మయత్వం చెందేవాడు. తాను చేర్చబడిన క్రిస్టియన్ మిషనరీ స్కూల్లోని వాతావరణం వెంకట్రామన్కి ఏమాత్రం నచ్చలేదు. ఒకరోజు తిరువణ్ణామలై నుంచి వారి బంధువు ఒకరు వచ్చారు. తిరువణ్ణామలై మహత్యం గురించి వెంకట్రామన్కి చెప్పారు. ఆధ్యాత్మిక సాధనకు అదే సరి అయిన ప్రదేశమని ఆత్మ ప్రబోధించగా వెంకట్రామన్ తన 17వ ఏట ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. అనేక కష్టాలు భరించి తిరువణ్ణామలై చేరుకొని అక్కడ శివాలయంలో విశ్రమించాడు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులనిచ్చు పంచ జ్ఞానేంద్రియాలను జయించారు. ఆకలి దప్పులు లేవు. చీమలు కుట్టినా దోమలు కుడుతున్నా బాధ లేదు. అది సమాధి స్థితి. ఒకరోజు పళనిస్వామి అనే భక్తుడు దేవాలయానికి వచ్చాడు. రమణుణ్ణి దర్శించిన ఆయనకు ఆయనలో ఈశ్వరుడు కనిపించాడు. తన్మయత్వం చెందిన పళనిస్వామి రమణ భక్తుడై ఆయన్ని సేవించడం మొదలుపెట్టాడు. క్రమంగా మౌనస్వామి శిష్యుల సంఖ్య పెరిగింది. మాట్లాడకపోయినా తన చూపుతో శిష్యులకు సందేశాలు ఇచ్చేవారు. శిష్యుల కోరికపై స్వామి సుబ్రహ్మణ్యాశ్రమానికి మకం మార్చారు. కానీ స్వామి మౌన దీక్ష, ధ్యాన దీక్ష మారలేదు. దేశ విదేశాల నుంచి శిష్యులు రావటం మొదలైంది. స్వామి వారితో కొద్దిగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఎక్కువగా చెప్పదలిచింది చిట్టిపై వ్రాసేవారు. తనను దర్శించిన ప్రతి వారిని నీవెవరు అని ప్రశ్నించేవారు. నేను ఆత్మను అన్న వారికి జ్ఞానబోధ చేసేవారు. మిగతా వారిని నేను అడిగింది నీ పేరు కాదు, నిజంగా నీవెవరు అది తెలుసుకొని రా అనేవారు. ఈ విధంగా మౌన శక్తిని ప్రదర్శించిన మహాముని రమణ మహర్షికి ప్రణామాలు. వివేకోదయం
ఇది 3వ చాప్టర్. 18వ శతాబ్దం చివరి భాగంలో భారతదేశం విప్లవాలతో, బ్రిటిష్ వారి నిర్దాక్షిణ్య అణచివేతలతో అల్లకల్లోలమైంది. బెంగాల్ రాష్ట్రంలో క్షామం వచ్చింది. వందలాది మంది ప్రజలు మరణిస్తున్న ఆంగ్ల ప్రభుత్వం పట్టించుకోలేదు. పంటలు పండక పన్నులు కట్టని వారిని ఉరి తీయించారు. క్రైస్తవ మత ప్రచారానికి బాసటగా మత మార్పిడులను అనుమతించారు. బలవంతంగాను ఉద్యోగాల ఎరచూపించి హిందువులను క్రైస్తవులను మార్పించారు. ఇట్టి పరిస్థితులలో దైవాంశతో కారణజన్ముడైన వివేకానందుడు ఉదయించారు. తల్లిదండ్రులు భువనేశ్వరీదేవి, విశ్వనాథ్ దత్త. కలకత్తాలో క్రీస్తు శకం 1863 జనవరి 12వ తేదీన ఆయన జన్మ. అయితే అందుకే ఆ రోజున వివేకానంద జయంతిగా జరుపుకుంటున్నాం. అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. చిన్నతనం నుంచి ఆధ్యాత్మిక చింతనలో పెరిగారు. దేవుడున్నాడా, ఎవరినైనా దేవుణ్ణి చూశారా అని ఎంతమందిని అడిగినా తన ప్రశ్నకు సరియైన సమాధానం దొరకలేదు. చివరగా రామకృష్ణ పరమహంస భక్తుడైన రామచంద్ర దత్త సలహాతో దక్షిణేశ్వర్ కాళీమాత సేవలో ఉన్న రామకృష్ణుని కలిశారు. బాలుణ్ణి చూడగానే ఆకర్షితుడైన పరమహంస ఇతడే కాబోయే భారత భాగ్య విధాత అని గ్రహించారు. శిష్యునిగా చేసుకుని రోజంతా తన ప్రక్కనే కూర్చోబెట్టుకుని జ్ఞానబోధ చేశారు. నరేంద్రుడు కూడా పరమహంసను గురువుగా స్వీకరించారు. అక్కడే గురువు గారి ఆశీస్సుతో సన్యాసం స్వీకరించారు. గురువు స్వామి వివేకానంద అని పేరు పెట్టారు. అంతేకాదు, వివేకానందుడిని తన ఆధ్యాత్మిక వారసునిగా ప్రకటించారు. మిగతాది నెక్స్ట్ వీక్ చదువుతాం. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఎంతో అద్భుతంగా మనకి 3 చాప్టర్స్ చదివారు. మరి ధ్యాన సత్యాలనే పుస్తకాన్ని నుంచి మరి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన ప్రసాద్ గారు ఎంతో అద్భుతంగా చదివారు. ఆయన చూపిస్తున్నారు చూడండి, ఆ పుస్తకం కూడా ధ్యాన సత్యాలని. సో ఈ పుస్తకం ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ చదవాల్సిన పుస్తకం. తెలుగు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్క వ్యక్తి ఈ పుస్తకాన్ని మరి చదవాలి. ఎందుకంటే మరి బ్రహ్మర్షి ఎన్ఎస్ రావు గారు మరి ఆయన ఒక అనుభవాలతో ఈ పుస్తకాన్ని ఎంతో అద్భుతంగా రాయడం జరిగింది. సో ప్రతి ఒక్కళ్ళు చదవాల్సిన పుస్తకం ధ్యాన సత్యాలు. అలాగే రాబోయే రోజుల్లో కూడా మరి ఎన్ఎస్ రావు గారు రాసిన ఎన్నో అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి. దాంట్లోంచి కూడా కొన్ని చాప్టర్స్ ఇలాగే చదివి వినిపిస్తాం. సో దీంతో మన సెషన్ ఎండ్కి వచ్చేస్తుంది. సో ఇవాల్టి సెషన్ మీద ఎవరైనా ఏదైనా చెప్పాలి అనుకుంటే, లేకపోతే మన ధ్యానంలో ఏదైనా అనుభవాలు వచ్చాయి, ఇవాల్టి ధ్యానంలో ఎవరికైనా ఏమైనా అనుభవాలు వచ్చాయి అనుకుంటే వాళ్ళు షేర్ చేయొచ్చు. లేదంటే ఇవాళ సెషన్ పైన వాళ్ళ యొక్క ఒపీనియన్ ఏమైనా వ్యక్తం చేయాలనుకుంటే వాళ్ళందరూ వ్యక్తం చేయొచ్చు. వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని వాళ్ళ ఒక ఒపీనియన్ని వ్యక్తం చేసుకోవచ్చు. అయితే ఇవాల్టి సబ్జెక్ట్ పైన ఎవరికైనా ఏదైనా డౌట్ అయినా ఉంటే కనుక అడగండి. ఓకే అండి, ఇంకా ఏమీ డౌట్ లేవు అనుకుంటా. లేదంటే ఎవరైనా ఎక్స్పీరియన్స్ అన్నా షేర్ చేయాలి లేకపోతే అనుకుంటే షేర్ చేయొచ్చు అది జనరల్గా. లేదంటే నేను ఫైనల్గా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కొండారెడ్డి గారికి మరి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. వాళ్ళు ఇవాళ సెషన్ పైన ఆయన యొక్క విచారాలు వ్యక్తం చేస్తూ ఆయన కమెంట్స్ వ్యక్తం చేస్తూ ఇవాళ సెషన్ పైన, తర్వాత ఈ టాపిక్ పైన ఆయన చెప్పదలుచుకుంటే చెప్పాల్సిందిగా నేను కోరుతున్నాను. సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన కొండారెడ్డి గారు.
కొండారెడ్డి అన్మ్యూట్ చేసుకోండి. ఈరోజు చెప్పిన టాపిక్ లో మనం దేవుడి ముందు మనం ఏమైనా కోరికలు చెప్పుకుంటూ ఉంటే మన సబ్ కాన్షియస్ మైండ్కే చెప్పుకోవడం అనేది సబ్ కాన్షియస్ మైండ్కే చెప్తున్నాం. ఆ విగ్రహం దేవుడు అంటే ఆ విగ్రహం మనకేమి చేయదు. మనం ఒక మైండ్ మామూలు మనిషి, సామాన్య మానవుడు ఏదైనా తన మనసు తను చెప్పుకోవాలి అనుకోవడం అంత ఆత్మకంగా లోతుగా అందరి మనిషి ఆయన ఎలా అర్థం చేసుకుంటాడో, ఎవరికో ఒకరికి చెప్తున్నాను, ఏదో నాకన్నా ఏదో ఒక శక్తి ఉంది, ఆ శక్తికి చెప్తున్నాను నేను అని అతనికి అది మృదుగా ఉంది అనేది ఒక ఊతం కోసం ఆ విగ్రహాన్ని వాడుకుంటాం. అది బాగుంది. అది మనకు మన పురాణాల్లో ఇతిహాసాల్లో కూడా చెప్తారు. చేరువ చిత్తంలోన శ్రీనివాసుడా అని అన్నమయ్య చెప్తాను. చేరువ చిత్తంలోన దేవుడు చెప్పుకున్నామంటే ఆ దేవుడు ఎక్కడున్నాడు అని అన్నమయ్య చెప్పాడంటే మన చిత్తంలోనే ఉన్నాడు. చిత్తం అంటేనే సబ్ కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ లోనే దేవుడు ఉన్నాడు. ఎవరు దేవుడు ఉన్నాడు అంటే నీ దేవుడు ఉన్నాడు, నీ పూర్ణాత్మ ఉన్నాడు. ఆ అన్నమయ్య పూర్ణాత్మ ఎవరు అంటే శ్రీనివాసుడు. మనం అన్నమయ్య చరిత్రలో ఉన్నప్పుడు మన శ్రీనివాసుడి యొక్క అంశాన్ని అన్నమయ్య అనే మనం ఉంటాం. అంటే శ్రీనివాసుడి యొక్క ఖడ్గమే ఆ ఖడ్గమే మరి వాళ్ళకు పుట్టింది, లక్కమాంబకు అన్నమయ్యగా పుట్టింది అనేది మనం ఆయన చరిత్రలో ఉంటాం కదా. సో ఆ అంటే మనం మన సబ్ కాన్షియస్ మైండ్ లోతుల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ చిత్తంలో లోతుల్లో ఉండేది ఎవరు అంటే మన పూర్ణాత్మ. సో అంటే మన దేవుడికి మనం చెప్పుకుంటాం, అంటే మనకు మనం చెప్పుకుంటాము, మన హయ్యర్ సెల్ఫ్ కి మనం చెప్పుకుంటాము. ఏమి అంటే మనకు కావాల్సినవి మనం కోరుకుంటాం. అదే మన ఈ జోసెఫ్ కుమార్ గారి జోసెఫ్ మర్ఫీ. ఆధ్యాత్మిక లిటరేచర్ లో చిత్తం అని చెప్పబడుతుంది. ఆ చిత్తంలోనే నీ హయ్యర్ సెల్ఫ్, నీ హయ్యర్ సెల్ఫ్ చెప్తాను. బయట దేవుడు బాగా నచ్చింది పాయింట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనమే చెప్తున్నాం, బయట విగ్రహానికి కాదు, అది మనకి మనమే. కాకపోతే అదంతా ఈ నాలెడ్జ్ అంతా తెలియని వాళ్ళకి దాన్ని ఊహించుకోవడం, లోపల ఒక మన దేవుడు మనకు ఉన్నాడు అంటే మనమే దేవుళ్ళము అని అర్థం చేసుకొని వాళ్ళకు బయట ఊతంగా ఒక విగ్రహం మనకన్నా శక్తివంతుడు అని ఒక ఊతం, మనకన్నా శక్తివంతుడు ఎలా ఉంటుంది అంటే ఆ విగ్రహాన్ని ఒక చూస్తూ దాన్ని ఊతంగా సపోర్ట్ గా తీసుకొని మనం చెప్పుకునే పద్ధతిని ఏర్పాటు చేశారు. ఉన్నదంతా ఆ శక్తి విగ్రహంలో కాదు, మన లోపలే ఉంది. ఆ విగ్రహాన్ని చెప్పినప్పుడు మనం అది ఎక్కువగా మనం సబ్కాన్షియస్ మైండ్ అంటే అది కూడా మన నమ్మకాన్ని బట్టి మనం ఎంతగా అది దైవ శక్తి ఉంది అని మనం నమ్ముతాము. అది మనం చెప్తే మన కోరికను చెప్తే అది మన యాక్సెప్ట్ చేస్తే మన కోరికలు తీరుతాయని మనం ఎంత గట్టిగా నమ్ముతామో అంత గట్టిగా అది సబ్ కాన్షియస్ మైండ్ లోపలికి నాటబడి మన ఒక ఆలోచన సంకల్పం నాటబడి అది అంత ఎక్కువగా దాన్ని బట్టి అది అంతగా చాలా బాగా చెప్పారు జోసెఫ్ మర్ఫీ గారు. దాన్ని అద్భుతంగా మన శ్రీకాంత్ గారు
పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో చాలా అద్భుతంగా పాయింట్ వైజ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కొండారెడ్డి. ఒకసారి గట్టిగా చప్పట్లతో థ్యాంక్ యూ వెరీ మచ్ కొండారెడ్డి గారు. సో విత్ దిస్ వీ కమ్ టు ది ఎండ్ ఆఫ్ దిస్ సెషన్. సో మనం బ్రహ్మర్షి ఎన్ఎస్ రావు గారికి ఇక్కడ ఎంతో ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన కూడా మరి ఈ విషయం పైన, ఈ సబ్జెక్ట్ పైన ఆయన ఒక అనుభవాలు కూడా మనతో షేర్ చేస్తున్నారు. అలాగే ప్రసాద్ పిఏబి గారికి కూడా మరి ఆయన 3 చాప్టర్స్, మరి అద్భుతమైన చాప్టర్స్ ధ్యాన సత్యాల నుంచి చదివి మనందరికీ వినిపించారు. మరి అలాగే కొండారెడ్డి గారు మరి తన ఒక ఫైనల్ కమెంట్స్ మనకు చెప్పారు. తర్వాత ఈ సెషన్ అటెండ్ అవుతున్న మాస్టర్స్ అందరికీ కూడా, అలాగే గద్వాల్ నుంచి మన మాస్టర్స్ అందరూ ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరు చెప్పున అందరికీ మరి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరి మనందరూ కలిసి మరి ఎంతో అద్భుతంగా గ్రూప్ మెడిటేషన్ చేసుకున్నాం. సో ఇలాగే మనం ప్రతి శనివారం ఇలాగే కలుసుకుందాం. తర్వాత ఇంకో చిన్న అనౌన్స్మెంట్ ఉంది. రేపనగా రవివారం అంటే సండే 4:30 నుంచి 7 వరకు మరి సీనియర్ ప్రవీణ్ మాస్టర్ అయిన కొండారెడ్డి గారు మహాభారతం పైన క్లాస్ తీసుకుంటారు. ఆ మహాభారతం ఈ ఒక టైటిల్ అది ఎలా ఉంటుందంటే నేను చదివి వినిపిస్తాను మీకు. ఎస్, భారతం మానవ జీవన మహాజ్ఞాన రథం. సో ఈ భారతం పైన మరి అది భారతం మనందరికీ తెలిసిందే, కానీ అది ఒక స్పిరిచువల్ యాంగిల్ నుంచి, ఒక ఆధ్యాత్మిక దృక్పథం నుంచి మరి చూస్తే కనుక ఎలా ఉంటుందో అనే అంశం పైన మరి రేపు సీనియర్ ప్రవీణ్ మాస్టర్ అయిన కొండారెడ్డి గారు మనతో మాట్లాడతారు. ఇదే సేమ్ లింక్ లో రేపు మళ్ళీ మనం 4:30కి కలుసుకుందాం. 4:30 to 7 PM దాకా మరి సీనియర్ ప్రవీణ్ మాస్టర్ అయిన కొండారెడ్డి గారి సెషన్ ఉంటుంది. సో ఎంతో అద్భుతమైన మరి వింటే కనుక భారతమే వినాలి, తింటే కనుక గారులే తినాలి అంటారు. సో మరి రేపు మహాభారతం మరి కొండారెడ్డి గారి దృష్టికోణంతో ఆయన మనకి చూపిస్తారు. సో మరి రేపు మనందరూ మళ్ళీ 4:30కి ఇదే జూమ్ లింక్ పైన అందరూ కలుసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కొండారెడ్డి మాస్టర్. So all the masters, thank you very much for attending today's session. Thank you very much.